ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని గురించి కొన్ని సంగతులు దైవ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 20వ వచనంలో ఒక విలువైన మాట, యెహోవా దూతలారా అన్నాడు. దూతలు అంటే ఆయన ఆజ్ఞను విని ఆ ప్రకారంగా జరిగించేటువంటి రాయబారులు ఆయన దూతలు, రైట్, ఆయన సేవకులు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి అన్నాడు. చూడండి జాగ్రత్తగా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చుచున్న బలశూరులు అన్నాడు. బలశూరులు, ఈ బలము శూరత్వము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఆజ్ఞకు లోబడడం ద్వారా, ఆయన వాక్యమును గైకొని దానిని నెరవేర్చడం ద్వారా వాళ్ళను బలశూరులారా అని పదప్రయోగంతో పిలిచాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని యొక్క కార్యం జరిగి తీరుతుంది కనుక ఆ హృదయాన్ని, ఆ శరీరాన్ని కూడా ఆయన తనదిగా పిలుచుకుంటాడు కనుక నావాడు, నా మందిరము, నా ఘటము, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు లేదా నా అనుచరుడు అని ఎక్కడైతే దేవుడు మాట్లాడతాడో వాళ్ళందరూ కూడా ధన్యులే. సో ఇక్కడ వ్రాయబడిన మాటలో ఆ బలశూరత్వము అనేది ఆయన ఆజ్ఞకు లోబడుట, ఆయన వాక్యము నెరవేర్చుటను బట్టి దేవుడు ఆ రీతిగా వాళ్ళను పిలుస్తున్నాడు, లేకపోతే అలా పిలవడు. అందులైన మార్గదర్శకులారా, చెవిటి పాములారా, విననోళ్ళని చెవిటి పాములారా, సొన్నం కొట్టిన సమాధుల్లారా ఇత్యాది పదాలు వాడుతున్నాడంటే దేన్ని బట్టి వాడతాడు? ఆయన ఆజ్ఞకు లోబడరని, ఆయన వాక్యమును శిరస వహించరని, వాక్య ప్రకారంగా జరిగించరు గనుక అలాంటి పదప్రయోగాలు. ఎక్కడైతే వాక్య ప్రకారంగా జరిగించే వాళ్ళుగా బలశూరులుగా ఉంటారో, ఆజ్ఞకు లోబడతారో, ఇలాంటి పదప్రయోగాలు చూసారా? అంటే వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదో మీ లోపలికి వెళ్ళే కొలది మీరు బెనిఫిట్ అయిపోతూనే ఉంటారు. మీకు లోపల వాక్యం శాతం పెరిగే కొలది మీ జీవితం మారిపోతూనే ఉంటుంది. వాక్యపు శాతం పెరగాలి. అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను, రక్తహీనత అంటే బ్లడ్ లెవెల్ ఏమైపోతుంది? తగ్గుతోంది. దాన్ని ఏమన్నారు? రక్తహీనత అన్నారు. నేను అదే అంటున్నాను, వాక్యహీనత ఉండకూడదు. వాక్యహీనత వెంట మీకు వచ్చేది ఏంటో తెలుసా? భక్తిహీనత. ఎప్పుడైతే వాక్యం నీలో పెరుగుతూ ఉంటుందో, ఎసెన్స్ ఆ దేవుని యొక్క ఆలోచనలు నీలో మంచి ఆలోచనలు పెరిగే కొలది ఒక మంచి నేలగా మారిపోద్ది నీ హృదయం. ఫలభరితమైన తోట చూడండి, ఒక మామిడి తోట ఉంది, ఎక్కువ ఫలాలతో నిండిపోయింది. మనం రైతు ఆనందపడ్డా కదా? మా ఎరక్కాసేసింది అనుకోండి, తోట అంతా కొమ్మలు వంగిపోయేంత మామిడి పళ్ళు దిగిపోతున్నాయి అనుకోండి, కిందకి బరువు పెరిగిపోయింది అనుకోండి చెట్టు కొమ్మల మీద, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో కదా రైతు. అలాగే మీ హృదయాల్లో పాజిటివ్ థాట్స్, ఆ పాజిటివ్ థాట్స్ దేవుని సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఈ పాజిటివ్ థాట్స్తో నీ స్పిరిచువల్ కల్టివేషన్ ప్రారంభమైతే వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్. చాలా బాగుంటుంది లోపల. నీ ఆత్మీయ మందిరం చాలా అందంగా ఉంటుంది. లోపల పాజిటివ్ థాట్స్ పెరిగిపోతాయి. ఇంకా నెగిటివ్ థాట్స్కి చోటు ఉండదు, అవిశ్వాసానికి చోటు ఉండదు, అభద్రతా భావానికి చోటు ఉండదు. చాలా శక్తివంతమైన సాధనంగా నువ్వు మారిపోతావు, చాలా బలమైన సాధనంగా నువ్వు మారిపోతావు, చాలా అద్భుతమైన పాత్రగా నువ్వు దేవుని కొరకు వాడబడతావు. సో అంత పాజిటివ్ థాట్స్ లోపల ఏమవ్వాలి? ఇంప్రూవ్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. దాని కొరకు నువ్వు ఎంత వాక్యం విన్నా మంచిదే, ఎంత వాక్యమైనా విను, మంచిది, అది నీకు ఆరోగ్యకరమైనది. చూడండి, ఇంకా కొన్ని వచనాలు చూస్తే అదే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం చూడండి. 119వ కీర్తన 9వ వచనం యవనస్తుల కోసం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 119వ కీర్తన 9వ వచనంలో ఏమంటున్నాడు? యవనస్తుల కోసం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. ఎంత ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది, వండర్ఫుల్ రెమెడీ ఇది. ఒక యవనస్తుడిగా ఎలా బ్రతికానో నాకు తెలుసు, ఒక యవనస్తుడిగా గత కాలంలో నువ్వు ఎలా బ్రతికావో నీకు తెలుసు. అప్పటికి ఇలా విభజించి ఉపదేశించేవాళ్ళు నాకు దొరకలా. నా కాలేజ్ టైంలో కానివ్వండి, నా స్కూలింగ్ టైంలో కానివ్వండి, నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు నాకు ఎవరు దొరకలా. అంటే ఇంత అద్భుతంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా విభజించి ఉపదేశించి నాకు చక్కటి మార్గోపదేశం చేసేటువంటి వాళ్ళు ఎవరు నాకు దొరకలా, నాకెవరు తెలియదు అప్పట్లో. సో అప్పుడు నా నడతను నేను శుద్ధిపరుచుకోవటానికి నాకు ఎలాంటి ఛాన్స్ లేదు. సో అప్పుడు ఎందుకు నేను నాకు నచ్చినట్టుగా బ్రతికాను అంటే నాలాంటోడు నాకు అప్పుడు దొరకలేదు కాబట్టి. సో అందుకే ఇప్పుడు నా తమ్ముళ్లకు చెల్లెమ్మలకు నేను ఎందుకు ఇంత ఖండితంగా వాక్యాన్ని ఉపదేశించాలనుకుంటానంటే, నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు నేను ఉన్నాను అనే ఫీలింగ్, నా ద్వారా వాళ్ళు సత్యవాక్యాన్ని వింటే తమ నడతను ఏం చేసుకుంటారు? శుద్ధిపరుచుకుంటారనే భావన వాళ్ళ మీద నాకు ఉన్నటువంటి బాధ్యత, ప్రేమ, అంతే.
వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తిగా, వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిగా, వాళ్ళను సంస్కరించాలి, చెడు మార్గాల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాలి అనేది నా బాధ్యత. నా వాళ్ళు అనుకుంటాను కాబట్టి, నా పర్సనల్, నా కుటుంబం ఇది అని అనుకుంటాను కాబట్టి, నా తమ్ముళ్లకు చెల్లెమ్మలకు చాలా ఖండితంగా చెప్తాను, నాయన వాక్యం ఎలా బోధిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుని, వండర్ఫుల్ వర్డ్ అది. నడతను శుద్ధీకరించేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అసలు? మీరు చెప్పండి. బట్టలు ఉతుక్కోవడానికి రకరకాల డిటర్జెంట్లు, సబ్బులు ఉన్నాయి. ఫ్లోర్ కడుక్కోవడానికి, బాత్రూమ్స్ కడుక్కోవడానికి, గోడలు క్లీన్ చేసుకోవడానికి, కార్లు క్లీన్ చేసుకోవడానికి, బైకులు క్లీన్ చేసుకోవడానికి, చివరికి మన షర్ట్ల మీద, చీరల మీద పడిన కాఫీ మరకలు క్లీన్ చేసుకోవడానికి కూడా ఏవేవో వచ్చేసాయి లిక్విడ్స్. మొన్న ఎక్కడో ఎవరో చెప్తున్నారు, రాజమండ్రిలో మీ కారు అద్దం ఫీడ్ అయిపోయిందా, రాజమండ్రిలో పలానా చోటకి రండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. కారు అద్దం మళ్ళీ తెల్లగా చేసి ఇచ్చేస్తారంట వాళ్ళు. మా దగ్గర రండి చూసుకుందాం అంటున్నాడు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, మీ షర్ట్కి ఏమైనా కలర్ పోయిందా, మీ సూట్కి ఏమైనా మరకలు పడ్డాయా. రాజమండ్రిలో నాకు ఈ రీల్స్ పెడుతుంటారు మన కుర్రోళ్ళు. రాజమండ్రిలో పెద్ద షాప్ పెట్టారు, అక్కడికి వెళ్తేనట సూట్లన్నీ శుభ్రం చేసి చేస్తున్నాడంట. ఆ షర్ట్ల మీద ఉన్న మరకలన్నీ ఎగిరిపోతున్నాయి అంట, కనబడకుండా పోతున్నాయి అంట. సో ఇలా చెప్తుంటారు. అంటే ఇవన్నీ ఉన్నాయి, ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, సూపర్. బట్ నడతను కడిగేది ఏమైనా ఉందా మీరు చెప్పండి? నేను నడతను కడగాల. నడతను కడగడం అంటే నడతలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచనలోంచి వస్తాయి, అంతే కదా. ప్రతి క్రియకు మూలమేది? ఆలోచన. ప్రతి మాటకు మూలమేది? హృదయం. హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టే నీ క్రియలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు హృదయాన్ని కడిగేది ఏమైనా ఉందా అంటే దేవుని వాక్యం ఉంది. హృదయాన్ని కడిగే ఏకైక సాధనం దేవుని వాక్యం. ఆది యందున్న దేవుని వాక్యం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి సత్యవాక్యం మన హృదయంలోకి వెళ్ళిపోతే కడిగేద్ది శుభ్రంగా, కల్మషం అంతా బయటికి పోద్ది. అందుకే అన్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. దేనివల్లట? నీ 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 వాక్యం చేతనే కదా. దానిని ఎలా ఎలా చూసుకోవాలి మరి? అంతే కదా, జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. అంటే మన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి, మన లైఫ్లో ఏది మంచిది ఏది చెడ్డదనేది డిసైడ్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఏ స్పిరిచువల్ స్పెక్ట్స్. అంటే ఆత్మీయ కళ్ళజోడు లాంటిది అనమాట దేవుని వాక్యం. ఇది పెట్టుకొని చూస్తాం అన్నింటినీ. అప్పుడు మనకి అదే స్కాన్ చేసేస్తుంది. ఆ స్కానింగ్లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నేను వెళ్ళే మార్గాలన్నిటినీ అది చెక్ చేస్తుంది, స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి అప్పుడు నన్ను లోపల నుంచి వెళ్ళాలా వద్దా నాకు రిపోర్ట్ ఇస్తుంది. అంతగా నేను వాక్యాన్ని నాలో పెట్టుకుంటే అది నాకు మేలు, దీవెన, ఆశీర్వాదం, బలం, శక్తి. ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి రెఫరెన్సెస్. అదే కీర్తనల 119 కీర్తన 17వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అదే అధ్యాయంలో 17వ వచనం, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. ఎలా నడుచుకుంటాడ? దేని బట్టి నడుచుకుంటాడంట? నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటా. ఒక యవనస్తుడు లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే వాక్యం అలా ఉపయోగపడుద్ది. ఒక యవనస్తురాలు జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే వాక్యం అలా ఉపయోగపడుద్ది. ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే యవనస్తులకి సరైన టైంలో వాక్యం దొరకట్లా. చాలామందికి సరైన టైంలో సరైన ఏజ్లో వాక్యం దొరక్క పాడైపోతున్న అమ్మాయిలు ఉన్నారు, పాడైపోతున్న అబ్బాయిలు ఉన్నారు. చెడిపోతున్న అమ్మాయిలు ఉన్నారు, చెడిపోతున్న అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళకి తెలియట్లా. మనసు పక్షిలా పరిగెడుతుంది, ఎటు తీసుకెళ్తే అటు ఎగిరిపోతున్నారు. తాత్కాలిక సంతోషాల కోసం, తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలికమైన మత్తు. ఈ మధ్యకాలంలో ఈ గంజా ఎక్కువైపోయింది, డ్రగ్స్, సిగరెట్లు, మందు. విచారకరమైన విషయం, సెక్సువల్ థాట్స్కి కూడా లొంగిపోయి అసలు ఎవరితో మీరు కలుస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎందుకు శరీరాలను అలా పాడు చేసుకుంటున్నారో తెలియని దుస్థితికి వెళ్ళిపోతున్నారు ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు. 5 నిమిషాల సుఖం కోసం అందమైన బంగారు జీవితం మొత్తాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. ఇలా సుఖపడేది ఎంతసేపు? ఆ సెక్సువల్ థాట్స్తో 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల సుఖం కోసం ఎంత అందమైన జీవితాన్ని పాడు చేసుకున్నారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు టిక్ కొట్టేసుకున్నారు. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయి రోజు ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి. పేరు చెప్పడానికి వీలు లేదు, అమ్మాయి కూడా చెప్పగలిగే స్థితిలో లేదు. ఏడుస్తూ వచ్చి చెప్పింది మాట ఏంటి తెలుసా? అన్నయ్య, నేను చదువుకుంటున్నప్పుడు మోసపోయాను, తప్పు చేశాను, ఇప్పుడు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నాను. అమ్మాయి వయసు ఎంత తెలుసా మీకు? 23 ఏళ్ళు. 23 ఏళ్ల వయసులో హెచ్ఐవితో బాధపడుతుంది ఒక ఆడపిల్ల అంటే అంతకంటే ఘోరమైన దుస్థితి మరొకటి ఉంటుందా? అమ్మాయి జీవితం 23 ఏళ్ళేనా? 23 ఏళ్ళ అమ్మాయి జీవితం కాదు,
70-80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకవలసిన ఒక ఆడపిల్ల 23 ఏళ్ళకి హెచ్ఐవి రోగాన్ని తెచ్చుకొని బాధపడుతోంది అంటే, ఆ టైంలో ఆ యవ్వన దశలో ఆ అమ్మాయికి చెప్పేవాడు లేక, చెబితే అర్థం చేసుకునే స్థితి లేక, మాయ మాటలకు మోసపు మాటలకు లొంగిపోయి పడిపోయి ఇదే జీవితం అనుకొని భ్రమలో బ్రతికేసి ఎవరితోనో శరీరాన్ని పంచుకొని అంతే అక్కడితో జీవితాన్ని కొలాప్స్ చేసేసుకుంది, నాశనం చేసేసుకుంది. ఎంత ఏడ్చినా ఆ శరీరం లోపలికి వెళ్ళిన క్రిమి బయటికి పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు అనుకుంటారు, లైఫ్ని వెనక్కి తిప్పుకోగలిగితే, ఆ టైంకి వెళ్ళిపోయి ఆ పని చేయకుండా అక్కడ నేను ఆగిపోగలిగితే, ఆ కోరికను అక్కడ నేను నియంత్రించుకోగలిగితే, ఆ అబ్బాయిని నేను అక్కడ నమ్మకుండా ఉండగలిగితే, ఇప్పుడు ఈ వ్యాధితో నేను బాధపడను కదా అనుకుంటుంది అమ్మాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఎంత ధన్యులో కదా నా చెల్లెమ్మలు. ఒక అన్నగా నేను మీకు చెబుతున్నాను, తొందరపడి 5 నిమిషాల సంతోషం కోసం 60-70 ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టకండి ప్లీజ్. దానివల్ల నాకు మీ అమ్మా నాన్నలకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు, కానీ మీరు మాత్రం లైఫే కోల్పోతారు. లైఫ్ కంటే విలువైంది ఇక్కడ ఏది లేదు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ అది వెనక్కి తిరిగి రాదు. బతకలేక చావలేక చచ్చి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు చేతులు గాలిపోయాయి, ఆకులు పట్టుకోవాలన్నా ప్రయోజనమేమీ ఉండదు. సో అందుకే చెబుతున్నాడు, దేని చేత మన నడతను శుద్ధిపరుచుకుంటాం మనం? యవనస్తులు దేని చేత మన నడతను శుద్ధిపరుచుకుంటారు? జాగ్రత్తగా చూసుకోవడం చేతే. నీ సేవకుడు నీ కట్టడలను గైకొని ఆ మార్గంలో నడుచుకుంటాడు. అలాగే 74వ వచనం కూడా చూద్దాం. అదే 119వ కీర్తన 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఒకసారి ఆశ పెట్టుకుని చూడండి అయ్యా, జీవితం ఎలా మారిపోద్దో. నేను చెప్తున్నాను కదా, వాక్యం మీద ఆశ పెట్టుకోండి, మీ జీవితం మారకపోతే నన్ను అడగండి. అంత అద్భుతమైన వాక్యం అయ్యేది. దేవుడు వాక్యం అంటే ఎవరు? దేవుడు వాక్యము ఏమై ఉండను? దేవుడై ఉండను. లోపలికి వెళ్ళే కొలది మనకు ఆశీర్వాదమే, లోపలికి వెళ్ళే కొలది మనకి దీవెనే. ఆయనతో ఎవరు సహవాసం కలిగి ఉంటారో అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అసలు ఏం చెబుతోంది దేవుని వాక్యం? ఆలోచించి ఒకసారి, ఏం చెబుతోంది దేవుని వాక్యం? అసలు నీకు ఇచ్చిన ఆఫర్ ఎంత గొప్పది! దేవుడు ఇస్తున్న ఆఫర్. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తానన్నాడు. వాగ్దానం ఇది. నువ్వు నిజంగా ప్రేమించి చూడు దేవుని వాక్యాన్ని, లోపల పెట్టుకో దేవుని వాక్యాన్ని, ఆ ప్రతిఫలం తప్పకుండా పొందుతావు. క్యారెట్ తింటే కళ్ళు బాగా కనబడతాయి అన్నారట ఎవరో డాక్టర్ గారు. ఈరోజు ఒకసారి క్యారెట్ తినేసాను, ఇంకా తర్వాత క్యారెట్ మొహమే చూడను. ఏంటంటే డాక్టర్ గారు కళ్ళు సరిగా కనబడట్లేదని వెళ్తాను. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు? క్యారెట్ తింటున్నావా అంటారు. తిన్నానండి. ఎన్ని తిన్నావు? ఒక ముక్క తిన్నానండి, ఒక పీసు. ఎప్పుడు తిన్నావు? లాస్ట్ ఇయరే తినేసానండి. మరి లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నావు? అది మానేసి పిజ్జా తింటున్నానండి, బర్గరును. కళ్ళు ఎందుకు కనబడట్లేదో నాకు డౌట్ అండి. తిని చాలా సంవత్సరాలు అవుతుంది, ఎప్పటికే మరి కనబడిపోవాలి కదండి అంటే ఏమంటాడు డాక్టర్? అరే బుద్ధిహీనుడా, నేను క్యారెట్ ఒక ముక్క ఒకరోజు తిని టాటా గుడ్ బై చెప్పేమని లేదురా. క్యారెట్ నీ ఆహారపు అలవాట్లలో భాగంగా చేసుకోరా, అదొక సలాడ్లా పెట్టుకో, వీలైతే డైలీ తిను, లేదా వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా తిను. అలా తిన్న తర్వాత ఒక 3 నెలల్లో 4 నెలల్లో తిన్న తర్వాత నాకు వచ్చి కనబడు, అది నీకు ఉపయోగపడుతుంది. నాకు ఐరన్ తక్కువ ఉందండి, పాలకూర తిను, రాగి ముద్ద తిను, ఐరన్ పెరుగుతుంది. ఆ రాగి ముద్ద తినేసానండి. ఎప్పుడు తిన్నావు? లాస్ట్ జనవరి 1కి తినేసానండి. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఇంకా అది ఎప్పుడు పని చేద్దాం అని చూస్తున్నానండి. అలా అంటే పనులు అవ్వు. ఇప్పుడు కడుపు నిండా తిను, లోపల పెట్టుకో, డైలీ పెట్టుకో. జీవితం ఇది దినచర్య అంటారు. జీవితంలో జరిగే ప్రతిదాన్ని ఏమంటారు? దినచర్య. నీ దినచర్యలో భాగం కావాలి. ఇప్పుడు డైలీ స్నానం చేయాలా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోద్దా? డైలీ ఎందుకు చేయాలి? జనవరి 1కి చేస్తే చాలదా? జనవరి 1కి ఒకసారి, డిసెంబర్ 31కి ఒకసారి చేస్తే సరిపోద్దేమో? సరిపోదా? డైలీ చేయాలా? డైలీ ఎందుకు చేయాలి? డైలీ ధూళి కణాలు మన మీద పడతాయి. మనం మురికి ప్రపంచంలో తిరుగుతున్నాం, కాలుష్య ప్రపంచంలో తిరుగుతున్నాం. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ధ్వని కాలుష్యం, అన్ని కాలుష్యమే. ఆహారంతో శుద్ధ అన్ని కాలుష్యం. ఈ కాలుష్య ప్రపంచంలో, కాలుష్య వాతావరణంలో మన శరీరం నడుస్తోంది, తిరుగుతోంది కనుక ఆ ధూళి కణాలన్నీ మన మీద మనకు తెలియకుండానే పడతాయి కనుక ప్రతిరోజు మస్ట్ అండ్ షుడ్గా ఉదయం సాయంత్రం మనం ఏం చేయాలి? స్నానం ఖచ్చితంగా చేయాలి, ట్వైస్ ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మన శరీరం ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. లేకపోతే
మురికి పట్టిపోద్ది. ఇన్ ద సేమ్ సెన్స్ మరి నీ హృదయాన్ని కడుక్కోవాలి. ఎప్పుడు కడుక్కోవాలి చెప్పు? మురికి పట్టినప్పుడల్లా కడుక్కోవాలి. నీ హృదయానికి కాలుష్యం దొరుకుతుందా, పడుతుందా, పట్టట్లేదా? అయ్యో, శరీరం కంటే ఎక్కువ పడుతుంది హృదయానికి. ఇంకా శరీరానికే తక్కువ కాలుష్యం పడుతుంది, శరీరానికే తక్కువ మురికి అంటుకుంటుంది, కానీ హృదయానికి చాలా మురికి అంటుకుంటుంది, చాలా. ఆ మురికంతా వదిలించుకోవాలంటే మరి ఏం కావాలి చెప్పు? ఒక మంచి రెమెడీ చెప్పు. ఏముంది నీకు? మరి ఏమీ లేదు కదా. మరి ఏమిటి కడుక్కోవాలి? వాక్యంతోనే. అంత ఇంపార్టెంట్ అయ్యా మానవ జీవితాలకు వాక్యం, అంత ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్నవాడు ప్రతిరోజు నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం అన్నాడు దావీదు, నాకు సంతోషకరం అన్నాడు. అలాగా ప్రతిరోజు దేవుని వాక్యంతో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటావు నువ్వు. ఆ వాక్యం మీద ఏం పెట్టుకున్నాడంట? ఆశ పెట్టుకున్నాడంట. బంగారం మీద పెట్టుకోలేదు, వెండి మీద పెట్టుకోలేదు, ఆస్తుల మీద, అంతస్తుల మీద, రాజ్యాల మీద, వేటి మీద ఆశ పెట్టుకోలేదు. కానీ దేని మీద ఆశ పెట్టుకున్నాడు? నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎందుకు వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడంటే వాక్యము ద్వారా అతని జీవితంలో జరిగే మేలులు అంత గొప్పవి. 133వ వచనం కూడా చూద్దాం. అదే కీర్తనలో, అదే కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీయకు. వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఏ పాపము నన్ను ఏలనీయకు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఎంత బాగుందో చూసారా? అంటే వాక్యం ఏం చేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేస్తుంది వాక్యం? నీ అడుగులు స్థిరపరుస్తుంది. తత్తరపాటులో నుండి, తడబాటులో నుండి, తొందరపాటులో నుండి, అజ్ఞాన అంధకార సంబంధమైన పరుగులో నుండి విడిపించి నీ అడుగులు, నా అడుగులు స్థిరపరిచి ఒక చోట నిలబెట్టి స్థిరముగా నడిపించేది నీ హృదయంలోనికి చొచ్చిన దేవుని వాక్యం. అసలు మనుషులు ఎందుకు పాడైపోతున్నారు తెలుసా? వాక్యం సరిపోక రోగం ఎక్కువైపోతుంది. మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ నేను చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాను, చాలా సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, కానీ ఎందుకో దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాను. చాలామంది అక్షయముల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. ఏమని అడుగుతారు తెలుసా? ప్రార్థన చేయమని. ఆత్మీయంగా బలపడినట్లు ప్రార్థన చేయండి అంటారు. అప్పుడు నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా? మేము బలముగా ఉండునట్లు, ఏది శరీరంలో బలముగా ఉండునట్లు ప్రార్థన చేయండి అని అడగరే అనిపిస్తుంది. ఎందుకు అడగరు? శరీరంలో బలంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. ఏం చేయాలి? మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం దేనికి ఏది అవసరమో తినాలి. ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, ప్రోటీన్ తినాలి, తగిన విధంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తినదాన్ని వంట పట్టించుకోవాలి. సో ఇవన్నీ చేస్తే శరీరం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు తినకుండా నా దగ్గరకు వచ్చి శరీరం బలముగా ఉండునట్లు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాం అనుకో, నేనేమంటాను? శరీరము బలముగా ఉండునట్లు నేను ప్రార్థన చేసేది ఏందమ్మా? తిను చక్కగా. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? రాగి జావ తాగు, రాగి ముద్దలు తిను, మంచిదవి, నీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి. మనం ఏమో తాగిసావం, బాగా పాలిష్ పట్టేసిన రైస్ మాత్రమే తింటాం, తెల్లగా ఉండాలి, మెరిసిపోవాలి, మనం కనబడాలి అందులో. కానీ మంచిది మరి. ప్రతిరోజు రాగి ముద్ద తింటాను నేను, ప్రతిరోజు. నాకు వైట్ రైస్ లేకపోయినా పర్లేదు. మరి అంతే. శక్తిగా ఉంటాయి, కాళ్ళలో కాల్షియం ఉంటుంది, మంచిగా కొన్నాళ్ళ పాటు పరుగులు తీయగలుగుతాయి. ఎంతసేపు నిలబడి మాట్లాడినా ఏమి నొప్పులు అవి? మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు నాకు రావు. 2 గంటలు నిలబడగలను హ్యాపీగా. అప్పుడప్పుడు రోజుకి ఒకేసారి 5-6 ప్రసంగాలు చేస్తాను చూశారు, అప్పుడు ఎలాగో వస్తాయి. మరి అంతసేపు అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా కాళ్ళు. మనం ఏమో స్టేజ్ అంతా పరిగెత్తనా కుదరదు. సో మంచి ఆహారం తింటే మంచి బాడీ మీ సొంతం అవుతుంది. దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, ఏదో ఒకటి. మంచి ఆహారం, మంచి శరీరం, అవునా? ఇప్పుడు మంచి ఆత్మీయ స్థితి. ప్రార్థన చేస్తే వచ్చేద్దా? ఆత్మీయంగా బలముగా ఉన్నట్లు ప్రార్థన చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్, మీరు చేయండి సార్. ఏం చేయప్పుడు నేను డెప్ మీద ఒక్కటి కొట్టి ఆత్మీయంగా ఉండునుగాక అనాలి, అంతే. ఇంకా అంతేనా? ఆమెన్ అనాలి. మళ్ళీ ఇంకొకటి కట్టి కొట్టి ఆమెన్ అనాలి. ఇంకా అది పట్టుకుని రుద్దుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. అబ్బా ఎంత ఆత్మీయత వచ్చేసిందని. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ముందు వాక్యం నేర్చుకో, వాక్యం విను, చదువు, ధ్యానించు, వాక్యంలో బాగా లోతుకెళ్ళు. ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నారు? నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఉందిగా బైబిల్లో, ఉందా? 105వ వచనంలో ఉందా మాట? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 104
నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు. బా ఏం చెబుతున్నాడండి దావీదు. ఇది స్వీయానుభవం అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? స్వీయానుభవాలు. నేను ఒక మందు వాడుతున్నాను, ఈ మందు వాడుతుంటో నాకు ఇలా జరిగింది అనగానే మనం పరిగెత్తుకున్న మందు దగ్గరికి వెళ్ళిపోవా? అవునా? ఖచ్చితంగా వెళ్ళిపోతాం కదా. నిజమేనా? ఇదిగో ప్రూఫ్ చూడు, ఇదిగో రోగం తగ్గిపోయింది, ఇదిగో సమస్య పోయింది అనగానే బాబా ఎక్కడుంది ఆ మందు, ఎక్కడ అంటామా చెప్పండి. అక్కడికి వెళ్తే క్యాన్సర్ తగ్గిపోతున్నాడు, ఇక్కడికి వెళ్తే ఎయిడ్స్ తగ్గిపోతున్నాడు, ఇక్కడికి వెళ్తే చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతున్నాడు, అక్కడికి వెళ్తే పొట్టలో ఉన్న వ్యాధులన్నీ తగ్గిపోతుంది, ఇక్కడికి వెళ్తే కంటి జబ్బులన్నీ తగ్గిపోయి, ఇలాగ అనగానే మనం ఏం చేస్తాం? అక్కడికి ఉరుకులు పరుగులు వెళ్ళిపోతాం, ఆ మందు తీసుకుని వాడేసి. దేవుని వాక్యం అనుభవజ్ఞుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు 104లో? నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. అప్పుడు ఆ ఉపదేశం లోపల పెట్టుకొని హృదయ మందిరంలో దేవుని వాక్యం ఫుల్గా ఉంటే అప్పుడు నాకేమవుతుందట? తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను అన్నాడు. తప్పు మార్గములన్నీయు నా ప్రభావం నా మీద బాగా పడుతుంది. యవనస్తులకి చాలా అవసరం, నేను అదే చెప్తుంటాను తమ్ముళ్ళకి. ఆ ప్రభావం బాగా పడింది అనుకో, నిన్ను డిస్ట్రాక్ట్ చేయలేదు అపవాది. సాతాను నిన్ను జయించలేడు, చీకటి శక్తులు నిన్ను ఏం చేయలేవు, గెలవగలుగుతావు, ఎదిరించగలుగుతావు. లైక్ యోసేపులాగా ఎదిరించగలుగుతావు, నిలబడగలుగుతావు, పోరాడగలుగుతావు, ఓర్చుకోగలుగుతావు, సహనంగా నిలబడతావు, ధైర్యంగా ఎదుర్కొంటావు. అప్పుడు నీ స్పిరిచువల్ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. అలాంటి స్థితి మనం దేవుని వాక్యంలో నుండి ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అందుకే నేను అంటాను, సత్యమును మించిన ఆశీర్వాదం మన జీవితానికి మరొకటి లేదు. ఎప్పుడు నా హృదయం దేవునికి అనుకూలమైన మందిరంగా మారిందో దేవుడు నాలో నివసిస్తాడు. దేవుడు ఎప్పుడైతే నాలో నివసిస్తూ ఉంటాడో నాకు కావలసినవన్నీ నా చుట్టూతా వైఫై నెట్వర్క్ లాగా ఉంటాయి. ఏది రావాలో అదే వస్తుంది. నేను దాని వెంట పరిగెత్తి బాధపడక్కర్లా. నీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ అండ్ యూ. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. నేను ఏమి లోపలేమైనాకి చోటు ఇవ్వకుండా బయట ఏదో బాగుపడాలనుకుంటే అస్సలు ఏమైనా అర్థం ఉందా? లోపలికేమో సరైన ఆహారం వెళ్ళట్లేదు, బయట మాత్రం ఏమొచ్చేయాలి? కండ్లు వచ్చేయాలి. వస్తాయా? మీరు చెప్పండి, వస్తాయా? రావు. ఎవరు? పోషకాహారం లేకుండా ఏ బలం నీకు రాదు. పోషకాహార లోపం అంటారు. అన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలోకి వెళ్ళాలి, ఒక పద్ధతిగా వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. అంటే అకేషనల్గా తప్ప రెగ్యులర్గా జంక్ ఫుడ్ జోలికి పోకూడదు. ఎప్పుడైనా అకేషనల్గా తింటే తినొచ్చు అప్పుడప్పుడు. కానీ మ్యాక్సిమం నీ శరీరం, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఉంటుంది నీ ఆరోగ్యం మొదలవుద్ది. ఎక్కడ మొదలవుద్ది మన ఆరోగ్యం? ఎక్కడ మొదలవుద్ది? ఇక్కడ చాలా వాటికి వేసేయాలి, ఇక్కడ. లేదండి ఎప్పుడు ఆల్వేజ్ ఓపెన్ అన్నాం అనుకో, ఇంక అంతే. ఇది ఆల్వేజ్ ఓపెన్లో పెట్టుకుంటే ఇంకంతే, పోతావు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి మొదలవుద్ది నీ ఆరోగ్యం. గొంతు దిగి లోపలికి వెళ్ళే ప్రతిదీ నీలో కలిసిపోతుంది. అరిగిపోయింది అంటారు. అర్థం ఏంటి అరిగిపోవడం అంటే? నీలో కలిసిపోయింది. అదే నువ్వే అదే అయిపోయారు. ఇంకా మీ ఇద్దరు ఏమైపోయారు? కాకరకాయ నువ్వు ఏకమైపోయారు, వంకాయ నువ్వు మమేకమైపోయారు, బెండకాయ నీలో మిక్స్ అయిపోయింది, కోడిగుడ్డు నీ గుండెల్లోకి వెళ్ళిపోయింది. పచ్చి నిజం ఇది. నీ రక్తంలో కలిసిపోయిందంటే దాని అర్థం ఏంటి? అది నీతో ఏకమైపోయింది, మమేకమైపోయింది. మీరు డ్రాగన్ ఫ్రూట్ కానీ తిన్నారనుకోండి, డ్రాగన్ ఫ్రూట్ మీకు అంటే తెలియనోడు ఎవడైనా కొత్తోడు రెడ్ డ్రాగన్ కానీ తిన్నాడు అనుకోండి, ఫస్ట్ టైము తినేసి ఏ యూరిన్కి వెళ్ళాడు అనుకోండి, అయ్యి బాబోయ్ నాకు ఏది అయిపోయింది అనుకుంటాడు. నిజం. ఎందుకంటే ఫస్ట్ టైం రెడ్ డ్రాగన్ తినేసి యూరిన్కి వెళ్ళినోడికి ఆ యూరిన్ అంతా ఎలా వస్తుంది తెలుసా? రక్తంలోకి వస్తుంది, కొంచెం ఎర్రగొస్తుంది, హడలెత్తిపోతాడు. ఇంకా అయ్యి బాబోయ్ ఏదో అయిపోయింది నాకు అనుకుంటాడు. కానీ వాస్తవానికి ఆ రెడ్ డ్రాగన్ ఆ కలర్ ఒరిజినల్ కలర్, నేచురల్ కలర్. అది ఆ నేచురల్ కలర్ నీలో కలిసిపోయి మిక్స్ అయిపోయింది, నీ బ్లడ్లోకి పోతుంది. అది కొన్నాళ్ళకి నీకు స్కిన్లోకి కూడా వెళ్తుంది. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్సే ఉండవు పొద్దునే. అది కలర్ కూడా నీ స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. నేనేం బ్యూటీషియన్ కాసుమా, నీకు అర్థం అవడానికి ఉదాహరణలు చెప్తున్నా. మళ్ళీ బిట్లు కట్ చేసి పెట్టుకుని ఈయన వాకింగ్ చెప్పట్లేదండి,
బ్యూటీషియన్ అయిపోయాడండి అంటారు. మళ్ళీ దౌర్భాగ్యులు ఉంటారు మన చుట్టూతా, కోడిగుడు కేకలు బీకేవాళ్ళు, గంటెనరాళ్ళు ఈ మొక్కే పట్టుకెళ్తారు. ఈ మొక్క పట్టుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టుకుంటారు పట్టుకెళ్ళి. సో అంటే మనం తిన్నది మన శరీరంలో కలిసిపోయి కనబడుతుందా? మనతో మమేకమైపోతుందా? మనతో ఏకమైపోతుందా? అది నీ బాడీలో కనబడుతుందా లేదా? విషం తాగినా కనబడుతుంది నీ బాడీలో. విషం తాగేసామనుకో ఏమవుద్ది? బాడీ ఏమైపోద్ది చెప్పండి? కలర్ మారిపోద్దా? స్కిన్ కలర్ మారిపోద్దా? ఎందుకు మారింది? లోపలికి పురుగుల మందు వెళ్ళింది. కళ్ళు కలర్ మారాయి, స్కిన్ కలర్ మారింది, ఎటు జట్టు చేతి గోల్డ్ కలర్ కూడా మారిపోద్ది. ఈ పురుగుల మందు తాగిన వాళ్ళకి చేతి గోల్డ్ కూడా నల్లగా అయిపోతాయి. ఆరోగ్యవంతమైన గోల్డ్కి అనారోగ్యకరమైన గోల్డ్కి తేడా ఉంటుంది. మీ గోల్డ్ కూడా మీ ఆరోగ్యానికి సంకేతాలు సూచిస్తాయి ఇవి గోల్డ్. ఇది ఎంత హెల్దీగా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థమైందా? సో అంటే నీ బాడీలో ప్రతి కణం నువ్వు తినే ఆహారంతో ఏమవుతుంది? మమేకం అవుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ నీ హృదయం దేవుని వాక్యంతో మమేకమైతే నీ హృదయం దేవుని మందిరం అవుతుంది. ఇంకెంతకంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఎవడు చెప్తాడు నీకు? నీకు అర్థం అవ్వాలని ఇన్ని ఉదాహరణలు, ఇంత తాపత్రయం నీకు అర్థం కావాలని. సో అలా ఎప్పుడైతే నీ వాక్యం నీ హృదయాంతరాల్లోకి వెళ్ళిపోయిందో, అక్కడ దావీదు ఏమంటున్నాడు? 104 చదువుకున్నాం కదా ఇప్పుడు. నా తప్పుల మార్గాలన్నింటిలో నుంచి బయటకు వచ్చాను అంటున్నాడు కదా. నా తప్పు మార్గాలన్నీ నాకు ఏమైపోయినాయి? అసహ్యములాయను అంటాడు 104. నీ ఉపదేశము వలన నాకేం కలిగను? 119, 104. 119 కీర్తన 104. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, నా తప్పు మార్గములన్నిటికీ నాకు అసహ్యములాయను. రైట్, చూసారా? తప్పు మార్గాలన్నీ ఏమైపోయినాయి అంట? అసహ్యములైన. ఎప్పుడైనాయి అంట? లోపల ఆయన వాక్యం బాగా నిండిపోయినప్పుడు తప్పు మార్గాలన్నీ నీకేమవుతాయి? అసహ్యమవుతాయి. మన ఒక వీడియోలో, ఒక ఇంటర్వ్యూలోనో ఇక్కడ ఒక వీడియోలో ఒక హీరోయిన్ చెప్తోంది, నేను కేకులు అసలు తిన్నంటుంది, స్వీట్ అసలు ముట్టుకోను అంటుంది. ఇంకొక హీరో గారు అంటున్నారు, నేను పాలు అసలు తాగను, పెరుగు ముట్టుకోను, ఇంకా స్వీట్ ముట్టుకోను, ఏదో ముట్టుకోను. ఇవన్నీ ఎందుకు ముట్టుకోరాళ్ళు? ఎందుకు అసహ్యం అయిపోయిన వాళ్ళకి? అవన్నీ ముట్టుకుంటే హీరోలు గాను హీరోయిన్లు గాను వాళ్ళు ఇంకా పనికిరారు. బూరు బొగ్గల్లో వచ్చేసి బూరులాగా అయిపోతారు. అలాగైపోతే ఎవడో వాళ్ళ సినిమాలలో పెట్టుకోరు, వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని వాళ్ళకి ఇవన్నీ ఏమైనాయి అంటే, ఒక దాని మీద ప్రేమ పెరిగిన తర్వాత మరో దాని మీద ఏమొచ్చేసింది? వీళ్ళకి అసహ్యం వచ్చేసింది. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని వాక్యం నీ హృదయంలో పెట్టుకో, తప్పు మార్గాలన్నీ నీకు ఎలా ఉంటాయి? ఇప్పుడు అసహ్యంగా ఉంటాయి. తప్పు మార్గాలన్నీ నీకు అసహ్యం అయిపోతాయి. ఇంకా ఆ మార్గంలోకి వెళ్ళాలని కూడా అనిపించదు. ఇప్పుడు చెప్తున్నా మీకు, మీలో చాలా మంది ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఇందాక నేను చెప్పిన క్యారెట్ ఉదాహరణలాగే ఉంది. ఇందాక నేను చెప్పిన ఇంకోటి ఏదో చెప్పాను ఎగ్జాంపుల్, రాగి ముద్ద ఉదాహరణలాగే ఉంది. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తింటాం అంతే, ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళం. కొంతమంది తిన్న వెంటనే వామిటింగ్ చేసుకుంటుంటారు. అదొక రకం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం. తిన్నది దుష్టుడెత్తుకుని పోతాడంట, అదో దరిద్రం మనకి. యేసుప్రభు చెప్పేశారు, త్రోవ పక్కన పడిన విత్తనం బాగా విన్నాడు, కానీ ఇలా విని అలా గేడు దాటాడు అంతే, అలా తీసుకెళ్ళిపోతాడంట. ఇచ్చేయమ్మ ఇచ్చే అది బడికెళ్ళిపోయాడు. మనం అందులో స్టాండ్ అవ్వాలా, నాటబడలేదు మనకు. అది ఎప్పుడైతే నాటబడలేదో మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు చేంజ్ చేస్తున్నాడని వాక్యం చెబుతోంది, ఎత్తుకొని పోతున్నాడని ప్రభువే చెప్పారు సాక్షాత్తు. 4 నేలల్లో ఒక నేల ఎక్కడ పడిందంటే వెళ్ళి త్రోవ పక్కనంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యం వింటారు వీళ్ళు, కానీ సీరియస్గా వినరు. త్రోవ పక్కన పడేలాగా వింటారు. అంటే బ్రెయిన్లో ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకుందాం అని వినరు వీళ్ళు. వచ్చామా కూర్చున్నామా, ఏదో అలాగా ఏదో చెప్తున్నాడు, విన్నామా ఆవలించుకుంటూ పోయామా. అంత ఇంపార్టెంట్ కాదా అండి? అబ్బాయి ఏం కాదా, పక్కన పెట్టే. మరి ఏం చేద్దాం, మీరు పక్కన పెడితే నాకు ఇచ్చేయండి సార్ అంటాడు వాడు. ఎందుకు? మళ్ళీ ఎప్పుడైనా తొందరపడి గమ్మును గుర్తు చేసేసుకుంటావేమో అని. మళ్ళీ గుర్తు చేసుకుంటే వాడు ఎక్కడ నీ హృదయాధిపతిగా ఉండకుండా బయటికి గింటేస్తావేమో అని ప్రస్తుతానికి నీ హృదయాన్ని వాడే ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి వాడికి వాక్యం హృదయంలోనికి రావడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి మనం. అందుకే చాలామంది వాక్యం వింటారు, మెల్లిగా ఏం చేస్తారు?
అలాగా ఏదో అలాగా విన్నాం, ఏదో వదిలేసాం అన్నట్టు. వాళ్ళలో ఏ మార్పు ఉండదు. నేను చెప్తున్నాను, క్యారెట్ దీనికి ఎక్కేసామనుకో ఏంటి పరిస్థితి? ఇప్పుడు క్యారెట్ తిన్నామని ఆనందపడాలా, కక్కేసిన ఎందుకు బాధపడాలా? చెప్పండి. తినడం ఎందుకు, కక్కేయడం ఎందుకు? తిని కక్కేసావు, ఉపయోగం ఉంటుందా? క్యారెట్ తిన్నావు, వామిటింగ్ చేసేసుకున్నావు, ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పు? కొంతమంది చిన్నపిల్లలకి ఒకసారి అది పెద్ద సమస్య అయిపోద్ది. మనకి జ్వరం వస్తుంది, డాక్టర్ గారు పారాసెటమాల్ సిరప్ ఇస్తారు. ఈ సిరప్ ఒక 10 ml 5 ml బాబుకో పాపకో వేయమంటారు చిన్నపిల్లలకి. సరే వేస్తాం, వేసిన తర్వాత వెంటనే కక్కేస్తారు వీళ్ళు. ఓ 10 నిమిషాలకి ఎంతకో కక్కేస్తారు వీళ్ళు, వామిటింగ్ చేసుకుంటారు. ఆ వామిటింగ్లో ఈ రెడ్ కలర్లోనో లేదా ఎల్లో కలర్లోనో అది ఉంటుంది, అది బయటికి పోయినట్టు కనబడుద్ది. ఇప్పుడు ఏం చేద్దామండి? మళ్ళీ వేస్తే ఏమవుద్దు అని భయం. డాక్టర్కి ఫోన్ చేయడానికి మన దగ్గర ఫోన్ నెంబర్ ఉండదు, అడిగితే ఏమంటాడో అని అదో టెన్షను. అసలు ఇప్పుడు వెయ్యాలా వద్దా అనే డైలమా. చూసారు, నేను కూడా మా విశ్వ కోసం ఒకసారి డాక్టర్ ఫోన్ చేశాను. ఏమన్నా ఇలా కక్కేసాడు మావాడు, ఏం చేయమంటారని. ఎంత కక్కాడని అడిగాడు. మొత్తం కక్కాడు అన్నాను. మళ్ళీ వేసేయండి అన్నాడు. కాసేపు ఆగి చూడమన్నాడు. ఫీవర్ తగ్గకపోతే 1 hour లేకపోతే ½ hour 1 hour అనుకుంటా ఆగిన తర్వాత అండి. యాక్చువల్లీ సిరప్ అనేది 4 hours దాకా వేయకూడదు. ఒకసారి వేస్తే మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఇంక వేయకూడదు, మళ్ళీ వేయకూడదు. ఆ టైం ఇవ్వాలి. సో ఆగండి సార్, కంగారు లేదు అన్నాడు అనమాట. అలాగే మనకు అంత టెన్షన్ వచ్చేస్తుంది, ఏలా వద్దా, ఒళ్ళు చూస్తే కాలిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం తినేసి వెళ్ళి బయటకు ఎక్కేస్తున్నాం అనుకోండి, ఏడు పరిస్థితి అంటే కక్కడం అంటే మీకు అర్థమైంది ఆత్మీయ భాష? ఏమర్థమైంది? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం, అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రాబ్లం చెప్పారు ఆయన. త్రోవ పక్కన పడిన విత్తనాలతో పాటు ఇంకో ప్రాబ్లం చెప్పారు, రాతి నేల. రాతి నేల అంటే ఏంటి? చదువు, రాతి నేల చదువు. అయితే వారిలో వేరు లేనందున అతడు కొంతకాలం బాగానే నిలబడతాడంట. కొంతకాలం బాగానే నిలబడతాడు. ఒక తీవ్రమైన నిర్ణయం తీసేసుకుంటాడు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు అందులో. తీవ్రమైన నిర్ణయం తీసేసుకుంటారు. అబ్బా ఎంత మంచి వాక్యం చెప్పారండి ఈరోజు, ఖచ్చితంగా ఇంక బతికితే దేవుని కోసం, చచ్చిపోతే దేవుని కోసం, రండి చూసుకుందాం అన్నట్టు అనమాట. ఇంకా బస్తీ మీద సవాల్ అన్నట్టు. ఇంకా ఒక రకమైన పౌరుషం వచ్చేస్తుంది కదా. ఇంకా అంతే, నిలబడిపోయారా బాబు అనుకుంటాం. అదంతా పాల పొంగు. కింద మంట ఉంటేనే పైకి లెగుస్తుంది, కింద మంట కట్టేస్తే సీమని దిగిపోద్ది కిందకి, ఇంకా లేవదు. ఆ పాల పొంగులా ఉంటాయి కొంతమంది జీవితాలు. వాక్యము నిమిత్తము శ్రమ అయినను రెఫరెన్స్ చెప్పు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుతుంది చెల్లెమ్మ, చదవండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడట. అబ్బా ఎంత బాగా చెప్పారండి ఈరోజు బ్రదర్, అదరగొడిచారండి, సూపర్ అండి అంటాడంట. అని తర్వాత ఏం చేస్తాడంట నెక్స్ట్? అయితే అతనిలో ఏమీ లేదంట, వేరు లేదట. చాలామంది ఆత్మీయంగా ఎందుకు ఫలించట్లేదో తెలుసుకోండి. ఎందుకు మీరు హృదయ మందిరాలు దేవుని కోసం నిలబడట్లేదో తెలుసుకోండి. ఎందుకు మీరు దేవుని కోసం బతకలేకపోతున్నారో తెలుసుకోండి. ఎందుకు మీరు మరలా అదే పాపంలో పడిపోతున్నారో తెలుసుకోండి. నాలో పనిచేస్తున్న వాక్యం నీలో ఎందుకు పనిచేయట్లేదు? నాకు పనిచేస్తున్న మందు నీకెందుకు పనిచేయట్లేదు? చాలామందికి పనిచేస్తున్న మందు మనకి మాత్రమే ఎందుకు పనిచేయట్లేదు? ఇది వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇదే వాక్యంతో నిలబడిన దావీదు ఉన్నాడు, ఇదే వాక్యంతో నిలబడిన సమూయేలు ఉన్నాడు, ఇదే వాక్యంతో పోతీఫర్ భార్య పిలుస్తున్నా కూడా వెళ్లకుండా తనను తాను కాచుకున్న యోసేపు ఉన్నాడు, ఇదే వాక్యంతో లోకమును పెంటగాయించుకుని దేవుని కొరకు ఉన్నతంగా రోషంగా బ్రతికిన పౌలు భక్తుడు ఉన్నాడు, ఇదే వాక్యంతో ప్రభు కోసం ప్రాణమే అర్పించినటువంటి స్టెఫన్ ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, పేతురున్నాడు, యోహాను ఉన్నాడు, పద్మాసు ద్వీపంలో చనిపోయిన యోహాను. ఇంతమందిని ఈ వాక్యం ప్రభావితం చేసినప్పుడు నేనేంటి? నాకెందుకు ఈ మందు పనిచేయట్లేదు? ఇది ఒక వ్యక్తి వేసుకోవాల్సిన ప్రశ్న. చాలామందికి మందు పనిచేస్తుంది, కొంతమందికి మందు పనిచేయదు. ఏదో తప్పు చేస్తుంటారు వాళ్ళు, ఏదో తప్పు చేస్తుంటారు. ఇప్పుడు మందులు ఇచ్చేటప్పుడు ఏదో పచ్చిని చెప్తారు, అవునా? ఈ మందుకి అది తినకూడదు అంటారు. అది తినకూడదు అన్నప్పుడు ఏం చేయాలి? మానేయాలి. ఈ మందు వేసుకుంటున్నప్పుడు అది మానేయాలి. అది మానేస్తేనే ఈ మందు పనిచేస్తుందో లేదో నీకు అర్థం అవుద్ది కదా. లేదా మందు కూడా టైంకి వేసుకోవాలి, కరెక్ట్గా వేసుకోవాలి. ఉదయం అంటే ఉదయం, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, రాత్రి అంటే
రాత్రి. దాన్ని వంటబడించుకోవాలి. దానికి తగ్గట్టుగా నువ్వు కొంత సమయాన్ని ఇవ్వాలి కదా. ఇలా చేస్తే మందు పనిచేస్తుంది. ఏమన్నా వాళ్ళకి పనిచేసిన మందు నాకు ఎందుకు పని చేయట్లేదు ఎప్పుడైనా ఆలోచించుకున్నా? ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనేవాడిని కడిగిన వాక్యం, విజయప్రసాద్ రెడ్డి అనేవాడిని ఆ పాపపు బ్రతుకులో నుండి విడిపించిన వాక్యం నేను ఎందుకు విడిపించట్లేదు? నేను మంచి యవన దశలో వచ్చాను దేవుల్లోనికి. 24 ఏళ్ల వయసులో వచ్చేసాను నేను. జస్ట్ 24 ఇయర్స్ అంతే నాకు. 24 ఏళ్ల యవ్వన దశలో ప్రభు చేత పట్టబడ్డాను నేను. ప్రభు పిలుపు అందుకుని వచ్చేసాను. దేవుని వాక్యం నన్ను ప్రభావితం చేసింది. గట్టిగా పట్టుకుంది వాక్యం, మామూలుగా కాదు, వదలకుండా పట్టుకుంది. ఇంకా నన్ను పట్టుకున్న వాక్యం ఏనాడు నన్ను వదలలేదు. నేను వదలలేదు, నన్ను వాక్యం వదలలేదు, నేను వాక్యాన్ని వదలలేదు. అంత గట్టిగా స్టిక్ ఆన్ అయిపోయాం ఇద్దరం. అలా నా హృదయంలో ఫలిస్తూ 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 ఈరోజు వేల మందికి నేను వాక్యాన్ని పంచిపెట్టేవాడిగా మారిపోయాను. వేల మందిని ప్రభావితం చేసే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. జస్ట్ 24 ఇయర్స్, 24 ఏళ్ల వయస్సులో నేను దేవుని వాక్యం చేత పట్టబడ్డాను. 24 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్ళు లేదా అంతకు పైబడిన వయస్సు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ యవనస్తులు అంతకంటే తక్కువ ఉంటే అక్కర్లా, అంతకంటే తక్కువ ఉంటే అక్కర్లా. చూసారా, చాలామంది ఉన్నారుగా మరి ఇక్కడ, చాలామంది ఉన్నారా? మరి నాకు పనిచేసిన వాక్యం మీరంటే మీ అందరూ కాసుమా, ఎవరికి అవసరమైతే వాళ్ళే తీసుకోండి. ఇది ఏమి అందరూ పని చేయట్లేదని నేను చెప్పట్లా. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి అంతే అన్నయ్య అందరినేనా అనుకోకండి. మీలో భక్తిగా బతికే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. మీలో దేవుని కోసం యథార్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. మీలో దేవునిలో కట్టబడుతున్న ఆత్మీయ మందిరాలు కలిగిన బిడ్డలు ఉన్నారు నాకు తెలుసు. నేను మీకు చెప్పట్లా. ఎవరైతే ఈ లిస్టులోకి వస్తారో వాళ్ళకి చెప్తున్నా. త్రోవ పక్కన పడే వాళ్ళకి చెప్తున్నా, రాతి నేలలో పడే వాళ్ళకి చెప్తున్నా. ఈ ఇద్దరు తీసుకోండి దీన్ని. ఇప్పుడు నాలాగా మీరు ఎందుకు ఫలించలేకపోతున్నారు, లేదా ఇక్కడ ఉన్న చాలామందిలాగా మీరు ఎందుకు ఫలించలేకపోతున్నారు? లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా, మీలో చాలామంది లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు దేశ విదేశాల్లో చాలామంది ఉన్నారు మన ఫాలోవర్స్. వాళ్ళందరికీ చెప్తున్నా, ఎందుకు మీరు బలపడలేకపోతున్నారు, ఎందుకు మీరు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? చెక్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. చెక్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నీకు తెలుసు నీ హృదయం ఏంటో ఎవరికి తెలుసు? నీకు తెలుసు. నీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నీకు తెలుసు. నాకు తెలియదు కదా. నీ హృదయం లోపల ఏం జరుగుతుందో నువ్వు మాత్రమే చెప్పగలవు. సో ఒకసారి ఆలోచన చేసుకోండి. అతనికి పనిచేసిన మందు నాకు ఎందుకు పని చేయట్లా? అతను ఉన్నంత బలంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? అతను తీసుకున్నంత తీవ్రంగా నేను ఈ భక్తి జీవితంలో ఉండడానికి ఎందుకు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను? అతనంత స్టడీగా నేను ఎందుకు లేను? అతను ఒక పునాది మీద నిలబడినట్టుగా ఉన్నాడు, నేను ఎందుకు అలా నిలబడలేకపోతున్నాను? అంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. మనమే ఇస్తున్నాం అవకాశం. నిజం. కొంతమంది పొట్ట తగ్గించుకోవాలని చాలా కష్టపడతారు. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. చాలా కష్టపడతారు. ఏ రకంగా అయినా సరే ఈ నెల 10 రోజులు ఏం తగ్గించేయాలంటారు? పొట్ట తగ్గించేయాలి, బరువు తగ్గాలంటారు. బరువు తగ్గాలనుకుంటూనే ఒక్క కాజాయే కదా పర్లేదు, ఒక పాలకోవాయే కదా పర్లేదు, ఒక బిర్యానీయే కదా పర్లేదు. ఆ బిర్యానీ అయిపోయిన తర్వాత నిన్న చికెన్ కదా తిన్నాను, ఈరోజు మటన్ కదా పర్లేదు, తగ్గిద్దాంలే. బెల్లం జిలేబీ అంట ఒకసారే కదా, ఏంటది పర్లేదు. పానీపూరి అంట 2 ప్లేట్లే కదా, ఏంటది పర్లేదు. ఇంకా పర్లేదులు కాస్త ఏమైపోతాయి? తగ్గుతామా ఎడుతామా అలాగంటారు అంతే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం, తిని వయసు. పైన మన అమ్మానాలు ఉంటారు, వాళ్ళు ఇంకా అందమైన వాళ్ళు. ఇగో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు, తిని వయసు, తినమ్మా, ముసలిదానమే తినగలవా, తింటావా ఎడుతావా, తిను, కూసింత పొట్టుంటే ఏమైపోద్దమ్మా, తిను, ఒక గుప్పుడు పొట్టుంటే నట్టమేంటమ్మా అంటారు. గుప్పుడు పొట్ట కాస్త బానడవుద్ది. ఇక తగ్గుతామా ఎడుతాం మనం? తగ్గం. అంటే నువ్వు తగ్గపోవడానికి కారణం ఎవరు చెప్పు? ఎవరో కాదు, మీ అమ్మ, మీ నాయన, ఆ స్వీట్ కొట్టోడు, ఆ పలావ్ కొట్టోడు, ఆ పానీపూరి బండోడు, ఆడు నువ్వు తగ్గపోవడానికి కారణం. నువ్వు అనుకునేవు కొంపదీసి నువ్వు కాసుమి, నువ్వు అసలు ఐస్ క్రీమ్ కొట్టోడు, ఆ కేకులు బండోడు. నువ్వు మంద తప్పేం లేదు. ఆడిని ఎవడ పెట్టమన్నాడు అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్? మనం వెళ్తుంటే ఎదురుపడింది, అది తినపోతే ఏడుతాడని తిన్నాం. గుప్పుడు పొట్టు వచ్చింది. ఇప్పుడు చెప్పండి తప్పెవరిది? తగ్గకపోవడానికి తప్పెవరు చెప్పండి? వీళ్ళందరిదినా? మందే. నువ్వు కష్టపడాలనుకుంటే, కసిగా నిర్ణయం తీసుకుంటే 45 రోజులు చాలు, ఎగిరిపోద్ది పొట్ట. ఎన్ని రోజులు? జస్ట్ 45 days.
ప్రతిరోజు కష్టపడితే ఎగిరిపోద్ది, ఉండదు. సో ఇలాగే గట్టి నిర్ణయం తీసుకుంటే, నేను ఎందుకు అవ్వలేను అతనిలాగా, నేను ఎందుకు ఎదగలేను అతనిలా వాక్యంలో, నేను ఎందుకు దేవుని వాక్యంలో స్థిరంగా ఆత్మీయంగా బలంగా ఉండలేను అని ఒక్కసారి కసిగా గట్టి నిర్ణయం తీసుకో. ఏది కట్ చేయాలో అది కట్ చేసుకుంటూ, ఏది అవసరం లేదో దాన్ని వదిలేసుకుంటూ, ఏది ఎక్కువ అవసరమో అక్కడ ఎక్కువ టైం కేటాయిస్తూ, ఎక్కువ టైం అక్కడ పెడుతూ నువ్వు దేవునిలో ఎదుగు, పనిలో ఎదుగు. ఖచ్చితంగా ఒక బలమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నీ హృదయం మారి తీరుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ ఏ డౌట్ లేదు. ఇంకా అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా బలపడులాగునా ఏం చేయండి, ప్రార్థన చేయండి అని ఇలా తలచి ఎక్కలా. ప్రార్థన చేస్తే ఆత్మీయంగా బలపడిపోతే ప్రభు పరలోకం నుంచి ఎక్కడ రావడం ఎందుకు? అక్కడే కూర్చొని ఏం చేసేవాడు ఆయన? అందరూ ఆత్మీయంగా బలపడుదురుగాక అంటే ఏమయ్యేది చెప్పండి? మన ప్రార్థన గొప్పదా, ప్రభు ప్రార్థన గొప్పదా? అది కదా మరి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎందుకు? నీకు వాక్యోపదేశం చేయటానికి, నిన్ను వాక్యానుసారంగా బలపరచడానికి, నేను వాక్యంలో స్థిరపరచడానికి ఆయన అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి అక్కడి నుంచి వచ్చారు. సో మరి అసలు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా ఏదైనా వస్తుందా చెప్పండి ఫ్రీగా మన దగ్గరికి? ఈజీగా వచ్చేస్తాయి ఏమైనా? ఈజీగా ఎవరు? సాధనము, భక్తి సాధన అన్నాడు బైబిల్ గ్రంథంలో. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారై ఉండాలి. సాధకం చేయాలి మన భక్తి జీవితంలో. తిమోతి పత్రికలు కూడా చెప్తాడు, భక్తిని ఏం చేయమంటాడు తిమోతితో? సాధకం చేసుకొని ఆయన అంటాడు. సాధకం చేయాలి, భక్తి సాధన. ఇది సాధన. అంత ఎందుకు? ఆదివారం ఇక్కడికి రావడమే ఒక 25% యుద్ధం. అది రేపు పొద్దునే ఆఫీసులకు వెళ్ళాలి, రేపు పొద్దునే పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. సాయంత్రం ఏ బిర్యానీ తినాలనిపిస్తుంది, అసలే రాజమండ్రిలో షాపులు ఎక్కువ, ఏదో షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది. అవన్నీ మానుకొని 2 గంటలు ఇక్కడ కూర్చోవాలంటే ఈవినింగ్ ఇక్కడికి రావడం పెద్ద యుద్ధం. ఆ యుద్ధం గెలిచి ఇక్కడ దాకా వచ్చాం. ఇందులో 25% ఇక్కడ దాకా రావడంలోనే మనం ఏమయ్యాం? సక్సెస్ అయ్యాం. కొంతమంది అడుగుతున్నారు నన్ను, అన్న ప్లీజ్ అన్న రాజమండ్రిలో ఉదయం పెట్టండి అన్న అంటారు. పెడదాం, ప్రస్తుతానికి అవకాశం లేదు అని నేను అంటాను. రాత్రి అంటే దూర ప్రాంతం అన్నా, రావడానికి వీలవట్లేదన్నా అంటారు. నేనేం చేయనన్నా, నాది దూర ప్రాంతమే అన్నా, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు అన్నా వస్తున్నాను కదన్నా, నేను మీ అందరి కోసమే కదన్నా వస్తున్నాను నేను. సో అలాగే నువ్వు రావాలి. మరి అలా కంగారు పడిపోతే ఎట్ట? మనకు అవసరమైన దానికోసం మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. అది నాకు అవసరం అని నాకు తెలియాలి మొదట, నాకు ఎంత అవసరమో నాకు అర్థం కావాలి మొదట, అప్పుడు నేను సక్సెస్ అవుతాను. రైట్? రాతి నిలబడ్డాడు ఏమయ్యాడంట? వేరు లేదంట, వేరు లేదు. ఇప్పుడు ఏమైంది? శ్రమ హింస రాగానే దేన్ని వదిలేశాడు? వాక్యాన్ని వదిలేశాడు. మొన్న ఎవరో ఒక చెల్లెమ్మ ఒక అక్క వచ్చి చెప్తున్నారు, చాలా శ్రమలు వచ్చాయండి, చాలా శోధనలు వచ్చాయి, కానీ నేను వాక్యాన్ని మాత్రం విడవలేదు. అదిగో అక్కడ కూర్చున్నారు ఆమె. చాలా శోధనలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి, చాలా శ్రమలు వచ్చినాయి, కానీ నేను దేవుని వాక్యాన్ని వదలలేదు. అలా అలా ధైర్యంగా నిలబడాలి. రైట్? నెక్స్ట్ రెండోది ఇంకోటి ఏంటట? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు 22వ వచనం. పాపం వాక్యం బాగానే వింటాడంట, కానీ ఇతనికి ఏమి ఎక్కువట? ఐహిక విచారాలు ఎక్కువట. ఏవి ఎక్కువ? ఐహిక విచారం. అంటే దేన్ని ఏది డామినేట్ చేస్తుందో చూడండి, బాగా అర్థం చేసుకోండి. నీకు వైరస్ ఎక్కువైపోయింది అనుకో, మందును కూడా వైరస్ ఏం చేస్తుంది? డామినేట్ చేసేస్తుంది. అప్పుడు ఇంకా దేని పవర్ పెంచాలి? మందు పవర్ పెంచాలి. ఇప్పుడు పవర్లో మీకు తెలుసు కదా, ట్యాబ్లెట్ పవర్లో చిన్నపిల్లలకు ఒక పవర్ ఉంటుంది, కొంచెం మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఒక పవర్ ఉంటుంది, బాగా పెద్దవాళ్ళకి ఒక పవర్ ఉంటుంది. ఈ పవర్ ఉన్న ట్యాబ్లెట్ వేస్తేనే నీ ఫీవర్ కంట్రోల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు చిన్నపిల్లలకి వేసే పారాసెటమాల్ సిరప్ మనం తాగాం అనుకో, జ్వరం వచ్చినప్పుడు 5 ml 10 ml తగ్గుతుంది. ఏంటి ఫీవరు? తగ్గుతా? ఎందుకు తగ్గదు? నీ కెపాసిటీకి ఆ ఉగ్గిన్నెలో డొక్కులేసి పిల్లలకు పట్టినట్టుగా ఎంత పడితే 4 రాస్తే నీకు తగ్గదు. నీకు డబ్బా తాగినా తగ్గదు వాళ్ళకి వేసేది. నీకు మామూలుగా నీ డోలో 650 అనేది 650 అనేది మరి మందు పేరో లేకపోతే పవరో నాకు తెలీదు, డాక్టర్ గారు చెప్పాలి. పవరేనక్క అది? పవరేనంట, పరిమళక్క చెప్తున్నారు.
పిల్లలకి 200 పవర్ ఉంటుంది పారాసిటమాల్, అంతే 250. ఆవిడకి బాగా తెలుస్తుంది, మరి రోజు వాడుతుంది కదా 250. ఆవిడేమో పెద్దోళ్ళకి వాడుతుంది కాబట్టి ఆవిడ తెలిసి 650. సో ఇలాగ ఆ పవర్ పెంచుకుంటూ వెళ్తేనే ఆ జబ్బు తగ్గుతుంది. నేను పెద్ద రోగం పెట్టుకుని పావలా వేసుకున్నాను అనుకో, ఏం తగ్గుతుంది? అంటే ఆత్మీయంగా ఎదగలేకపోతున్న వాళ్ళల్లో ఈ ముళ్ళ పొదలు, ఐహిక విచారాలు, ధనమోసం ఇలాంటివి డామినేట్ చేస్తున్నాయి అన్నమాట వాక్యాన్ని. అంటే నువ్వు తీసుకునే వాక్యం సరిపోవట్లేదు అన్నమాట. అర్థమైందా? నువ్వు తీసుకునే వాక్యం ఏమవట్లేదు, సరిపోవట్లేదు. అంటే నువ్వు ఇంకా ఎక్కువ వాక్యం వినాలి. నిజంగా అదృష్టవశాత్తు ఈ యూట్యూబ్ రావడం అనేది ఒక రకంగా మంచికే జరిగింది. ఒక రకంగా చాలామందికి చెడుకు వాడుతున్న దాన్ని, ఈ యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదా ఫేస్బుక్ కానివ్వండి, ఒక రకంగా దేనికి జరిగింది? ఇది మంచికే కదా. ఎంత వాక్యం ప్రతిరోజు మన దగ్గరకు వస్తుంది. ఒకప్పుడు సన్నిధికి వస్తే తప్ప వినే రోజులు లేవు. మరి ఇప్పుడు ఇంట్లో కూర్చుని కూడా దేవుని వాక్యం వినేస్తున్నారు. నిజంగా టెక్నాలజీ వల్ల మనకు ఆత్మీయంగా మేలు జరిగే అవకాశం కూడా దొరికిందా, దొరకలేదా? దొరికింది. సో ఇప్పుడు కూడా ఐహిక విచారం, ధనమోసం. ఐహిక విచారం అంటే ఏంటి? లోకంలో ఏదో దానికోసం బెంగ, ఏదో దానికోసం విచారం, రేపటిని గూర్చి చింతించుకో. నువ్వు చింతించటం వల్ల నీ ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోలేవు. కొంతమంది ఉంటారు వ్యర్థమైన వాటి కోసం చింతిస్తుంటారు. పనికి మాలిన చింత అన్నమాట ఇది. పనికి మాలిన చింత, పనికిరాని చింత. ఆ చింతలన్నీ ఎందుకు? ఈరోజు ఏనాటి కీడు ఆ నాటికే చాలా అన్నాడు దేవుడు. దాన్ని అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయి. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. నువ్వు ఏది సాధించాలన్నా, భక్తి జీవితంలో ఎదగాలన్నా ఏం చేయాలమ్మా? సాధన అవసరం. ప్రార్థనకు కూర్చో, సాధన. వాక్యాన్ని చదవడానికి కూర్చో బలవంతంగా. ఫస్ట్ బలవంతంగా మొదలు పెడితే ఆటోమేటిక్గా అది ఏమైపోద్ది? ఒక 21 రోజులు చేస్తేనట, ఈ శరీరంతో ఏది మొదలు పెట్టినానట 21 రోజులు కంటిన్యూగా చేస్తే అలవాటు అయిపోతాడు. సైకాలజిస్టులు చెప్తారు, అడగండి. 21 రోజులు ఈ శరీరంతో నువ్వు ఏం చేసినా సరే 21 రోజుల తర్వాత దానికి ఏమైపోద్ది? అది అలవాటు పడిపోద్ది. మీకు విషయం చెప్పనా? అంటే నా పిల్లలు కాబట్టి చెప్తున్నా. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత నీళ్లు తాగడం నాకు బాగా అలవాటు అయిపోయింది. నీళ్లు కానీ దొరకలేదా నేను అలా ఎదురు చూస్తూనే ఉంటాను, నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయా అని. తినబుద్ధి కాదు నాకు, తినలేను కూడా, నా వల్ల అవదు. ఇంకా నువ్వు వేడివేడిగా ఏం వండి తెచ్చినా నీళ్లు నా లీటర్ నీళ్లు నా శరీరంలోకి వెళ్ళకపోతే ఇంక నేనేం తినలేను. ఆ రోజంతా ఉపవాసమైన ఉంటానేమో కానీ ఫస్ట్ నేనేం తాగాలి? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ తాగాలి. అది నేను 15 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేశాను. 15 ఏళ్ళు, ఎప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది నేను నీళ్ళు తాగడం మొదలుపెట్టి. 15 ఏళ్ళుగా నాకు అది ఒక అభ్యాసం అయిపోయింది. ఇంకా అలా తాగుతూనే ఉన్నాను. నిజంగా ఒక విషయం, ఇది వరకు నాకు చాలా చిన్న వాటి జలుబు చేసేసేది. ఎప్పుడైతే వాటర్ తాగడం మొదలు పెట్టానో జలుబు ఎగిరిపోయి, ఎప్పుడు నాకు జలుబు చేయడం లేదు. వచ్చినా చాలా తొందరగా పోద్ది. అంటే అంత మంచి అలవాటు. ఆ తర్వాత ఏదేమైనా సరే ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఇంట్లో, లేదా బయట గ్రౌండ్కి పోయావు, ఇంకా వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఆ రోజు చేయలేదా అస్సలు ప్రశాంతత ఉండదు. ఇది నా శరీరం వరకు. ఇక నా ఆత్మ విషయం అంటావా, నేను ఏ పని చేస్తున్నా లోపల వాక్యం రన్ అవుతానే ఉంటుంది, ధ్యానిస్తానే ఉంటాను. నేను కారులో కూర్చున్నాను అనుకుంటారు మా వాళ్ళు, ఎక్కడో తిరుగుతుంటుంది మైండ్. నేను ఏదో పని చేసుకుంటున్నాను అనుకుంటుంది మా ఆవిడ, పిలిస్తే పలకను, ఎక్కడో తిరుగుతుంటుంది మైండ్, ఎక్కడో సబ్జెక్ట్ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు చెప్పిన వాక్యం ఉందా, ఇది మీతో పాటు నాకు కూడా ముద్ర పడుతుందా? అది మళ్ళీ నాకు రొటేట్ అవుతూ ఉంటుంది, ధ్యానం జరుగుతూ ఉంటుంది, ధ్యానం చేస్తూ ఉంటాను. నిరంతరం నాలో వాక్యం తిరుగుతూనే ఉంటుంది. బైబిల్ తీసి పెద్దగా కష్టపడక్కర్లేదు ఇదివరకు అట్లా. నాకు జస్ట్ అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా చాలా విషయాలు నాకు అలా చూడగానే అర్థమైపోతుంటాయి, చూడగానే లోపలికి వెళ్ళిపోతుంటాయి. అలాగా ఒక సాధన, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, పాటలు పాడుకోవడం, పాటలు రాసుకోవడం, నేర్చుకోవడం, మరలా వాటిని స్మరించుకోవడం, చెప్పిన ప్రసంగాలు మరలా గుర్తు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక సాధన, ఒక ప్రాక్టీస్. స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటుంది. వాకింగ్ కానీ రన్నింగ్ కానీ అలవాటు చేసుకున్నాం అనుకో జీవితానికి, అవి లేకుండా ఉండలేము మన బాడీ.
అలాగే తిండి, ఆహారపు అలవాట్లు, ఇదే తినాలి, ఇలా తినాలి అని ఒక సిస్టమ్ పెట్టుకో. ఆ సిస్టమ్ లేకుండా నువ్వు ఉండలేవు. నీ బాడీ ఆ సిస్టమ్ అదొక పద్ధతి అంటారు దాన్ని. ఆ పద్ధతికి అలవాటు చేయాలి శరీరాన్ని. అలవాటు చేయకుండా ఏవి నీ బ్రతుకులో మార్పులు రావు. ఏ అలవాట్లు చేయకుండా శుభ్రం కొళ్ళబెట్టేసుకొని ఏదో ఒక రోజు వచ్చి ప్రార్థన చేయండి సార్ అంటే ఏమైనా బాగుందా? ఏమైనా బాగుందా చెప్పు? బాగాలేదుగా. సో ఇప్పుడు చెప్పండి, ఎన్ని నెలలు ఉన్నాయి మనకి? త్రోవ పక్కన దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు. రాతి నేల అదేమో వేరు లేదు, అయిపోయింది. మూడోది ముళ్ళ పొదలు, ఐహిక విచారాలు, ధనమోసం, ఈ చెత్త చెదారం లోపల పెడేసుకున్నాం. పనికిరాని చింత ఎక్కువైపోయింది మనకు మార్తలాగా. మార్తా నీవు విస్తారమైన పని పెట్టుకుని చెట్టు తొందరపడి విచారిస్తున్నావు. అనవసరమైన విషయాలకు నువ్వు చింతపడుతున్నావు. నువ్వు మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. అంటే మరియ ప్రాక్టీస్ వేరు, మార్త ప్రాక్టీసెస్ వేరు. ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. అర్థమైందా? నీ ప్రాక్టీస్ మీద ప్రతిదీ డిపెండ్ అయి ఉంది. నువ్వు ఏది ప్రాక్టీస్ చేస్తే అది అవుతావు అంతే. మంచి షటిల్ ప్లేయర్ అయ్యావంటే రాత్రి పుట్టి పొద్దునకి ఆదివారం నాడు అరిటాకు మొలిసింది అన్నట్టు ఉంటుందా? అలా ఉండదు కదా. నువ్వు ఒక బెస్ట్ షటిల్ ప్లేయర్ అయ్యావంటే అర్థం ఏంటి? షటిల్ ప్రాక్టీస్ చేసావు. నువ్వు మంచి వాలీబాల్ ప్లేయర్ అయ్యావంటే అర్థం ఏంటి? వాలీబాల్ ప్రాక్టీస్ చేసావు. ఇంత దూరంలో ఉండి బాస్కెట్బాల్ గోల్ వేసేస్తున్నావు అంటే అర్థం ఏంటి? బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేసావు. తమ్ముడు అక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? కీబోర్డ్ ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేయకుండా వచ్చేది కీబోర్డ్ కొత్తది తెచ్చి నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? కిక్కిరి కిక్కిరి మనిపిస్తావు. ఎవడు వినలేడు, పక్కన ఉన్నాడు పారిపోతాడు కదా. కీబోర్డ్ ఎవడైనా కొనుక్కోగలడు డబ్బులు ఉంటే, కానీ అందరూ కీబోర్డ్ ఏం చేయలేరు? ప్లే చేయలేరు. బైబిల్ ఎవడైనా కొనుక్కోగలడు డబ్బులు ఉంటే, కానీ అందరూ ఆత్మీయంగా ఎదగలేరు. ప్రసంగాలు అందరూ నేస్తారు, కానీ అందరూ ఆత్మీయంగా ఎదగరు. ఈ 3 నేలలు మీలో ఉండడానికి వీలు లేదు. ఒకే ఒక నేల, ప్రయోజనకరమైన నేల. ఆ నేల మంచి నేల. మంచి నేల దాని అంతటా అదే వస్తుందా? మనం చెయ్యాలా మంచి నేలగా? కరెక్ట్ ఆన్సర్. ఎక్కడా మంచి నేల దాని అంతటది రాదు. మొదట దాన్ని ఏం చేయాలి? దున్నాలి. ప్రతి రాయి అందులో నుంచి తీసి పడేయాలి. అందుకే సమస్తమైన కల్మషమును, వెర్రవీగుతున్న దుష్టత్వమును మాని, అంటే ముందు హృదయాన్ని ఏం చేయి? క్లీన్ కరో. ఏం చేయి? క్లీన్ చేయి. క్లీన్ చేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దట్ విల్ హెల్ప్ యూ వెరీ మచ్. అర్థమవుతుందా? అది నీకు చాలా ప్రయోజనకరమైనది. అప్పుడు చెప్పు ఎంత స్ట్రాంగ్గా ఉంటావో. వాక్యం ఇచ్చే శక్తి ఇక ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. అదొక బలమైన టానిక్. నాకు బలం టానిక్ అదే. నాకే కాదు, భక్తులందరికీ అదే బలం టానిక్. దావీదు గారికి అదే బలం టానిక్. పౌలు గారికి అదే బలం టానిక్. అందుకంటాడు పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఎక్కడ నేను వీక్ అయిపోతానో అక్కడే బలవంతుడు అంటాడు. నీ వాక్యం ఇచ్చే శక్తి అది. నీ కృప నా కుమారుడా క్రీస్తు యేసునందలి కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. సో ప్రాక్టీస్ చేయండి అయ్యా. రోజు వింటాం వెళ్ళిపోవడం ఎంతకాలం? ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు నాకు ముక్కులో గాలి సరిగా ఆడట్లా. ప్రసంగం చెప్పేటప్పుడు ఊపిరి ఆడకుండా చాలా సందర్భాల్లో మైక్ పక్కన పెట్టేసిన సందర్భాలు జరిగాయి నా లైఫ్లో. ఎందుకంటే ఎప్పుడో 2014లో ఒక తికమక డాక్టర్ ఆపరేషన్ చేసాడు నాకు. అప్పుడు నాకు తెలియలేదు, చేంజ్ చేసుకున్నాను. అది ఆ దూలం కట్ చేయకూడదంట. మొన్న ఇంకొక డాక్టర్ గారు చెప్పారు, సార్ ఎందుకు చేశారు సార్ అలాగంటే, అప్పుడు నాకు తెలియదు సార్, ఊపిరి ఆడట్లేదు, కర్నూలు మీటింగ్లో ఇబ్బంది పడుతున్నానంటే, మీకు లోపల టర్బినల్ లేదు, ఉబ్బిపోయింది, ఆపరేషన్ చేసేయాలన్నాడు. సరేలే అని చెప్పేసి ఇదే రాజమండ్రిలో చేయించేసుకున్నా. ఆ తర్వాత తెలిసింది అది తీయకూడదు అన్నాడు ఇంకో డాక్టర్ ఇప్పుడు వచ్చి. సార్ ఎందుకు చేశారు సార్? న్యాచురల్గా చాలా ఉపయోగం సార్ మీకు అది అంటున్నాడు. తీసుకున్నది పెట్టడానికి అవుతుందా? అవ్వదు. అదేమో కట్ అయిపోయింది. సరే మళ్ళీ అదేదో వంకర తిరిగింది, లోపల గాలి నేరుగా వెళ్ళట్లేదు. నేను ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. చాలా సందర్భాల్లో స్పీడ్గా మాట్లాడేసి మైక్ పక్కన పెట్టేసి ప్రార్థన చేసి వెళ్ళి కూర్చునేవాడిని. మీకు తెలియదు ఆ సంగతి, నాకు మాత్రం తెలుసు. ఇంకాసేపు మాట్లాడితే గుండె ఆగిపోద్దేమో, ఇంకాసేపు మాట్లాడితే ఊపిరి ఆడక పడిపోతానేమో అన్న ఫీలింగ్ కలిగేది. అప్పుడు వేరే డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఆయన అన్నాడు, సార్ నేను మీకు ఒక అదేదో స్ప్రే ఇస్తాను, నేజల్ స్ప్రే, అది స్ప్రే చేసుకుంటూ ఉండండి వాకింగ్ చెప్పడానికి వెళ్ళే ముందు. అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇబ్బందిగా ఉంటే 2 times చేసుకోండి, మీరు ఎప్పుడు ప్రసంగానికి వెళ్తే అప్పుడు స్ప్రే చేసుకోండి అని చెప్పాడు. కారులో పెట్టు తిరుగుతున్నా. ఆ తర్వాత సార్ న్యాచురల్గా ఏమీ రెమెడీ లేదా దీనికి?
అంటే ఇంక నిరంతరం ఇది వాడాలా, అదేమో స్టెరాయిడ్ లాంటిది. సార్ నిరంతరం వాడితే నాకు ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో మీకు నేను న్యాచురల్గా ఏమైనా చేయగలనా అని అడిగా. ఏముంది సార్, మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ కూర్చున్నప్పుడు అసలు 2 నిమిషాలు కూడా చేయలేకపోయా. ఎందుకంటే కావాల్సినంత ఆక్సిజన్ లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది అది వంకర వచ్చి. సో ప్రాక్టీస్ 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 ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేచిన తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఇప్పుడు నాకు ప్రాబ్లమే లేదు, ఇప్పుడు నాకు ఇబ్బందే లేదు. అప్పుడు అనిపించింది, సాధనమున పనులు సమకూరు ధరలోనన్న పద్యం గుర్తొచ్చింది. నువ్వు సాధన చేయకుండా ఏది రాదు బిడ్డ, సాధన చేయాలి, నువ్వు ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్న లోపాన్ని దిద్దుకో. ఫస్ట్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఒకసారి కూల్గా కూర్చొని ఆలోచించుకో. అక్కడ ఇది మిస్టేక్ అని తెలిసిందా, దాని మీద వర్కౌట్ చేయి, కష్టపడు, శ్రమపడు, ఆత్మీయంగా బలాన్ని పొందు. ఏమో నీలో ఒక దావీదు ఉన్నాడేమో ఎవరికి తెలుసు, నీలో ఒక ఎస్తేర్ ఉందేమో ఎవరికి తెలుసు, నీలో ఒక మరి ఉందేమో ఎవరికి తెలుసు. ఎంతకాలం ఆ దావీదుని, మరియని, రూతుని, ఎస్తేర్ని, సమూయేలుని, పౌల్ని, పేతుర్ని, యోహాన్ని దాచేస్తావు, నొక్కి పట్టుంచుతావు. రిలీజ్ దెమ్, బయటికి రిలీజ్ చేయాలని. నీలో ఉన్న భక్తుడిని బయటికి తీసుకురా, నీలో ఉన్న ప్రార్థనా పరురాల్ని బయటికి తీసుకురా, నీలో ఉన్న ఆ భక్తి జీవితాన్ని చీల్చి బయటికి తీసుకురా. పాటుపడు, శ్రమపడు. దేవుడు నేను హెచ్చించకపోతే నన్ను అడుగు. ఆ పాతరోత జీవితానికి ఇంకా ఎంతకాలం, ఆ చండాలమైన భక్తి లేని బతుకులు ఇంకా ఎంతకాలం, ఆ బలహీనమైన బతుకులు ఇంకా ఎంతకాలం ఉంటాం మనం. నువ్వు అనుకో, గట్టిగా అనుకో, సాధించగలుగుతావు. గట్టిగా అనుకో, తీర్మానం తీసుకో, గట్టిగా సాధించగలుగుతావు. బలంగా నిలబడు, ప్రభు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. నువ్వు ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. నువ్వు చిన్నగా మొదలు పెడితే ప్రభు దాన్ని పెద్దగా తీర్చిదిద్దుతాడు. నువ్వు అసలు ఏ ప్రయత్నం చేయకపోతే ఆయన నీకు ఏ సహాయం చేయలేడు. ఫస్ట్ స్టార్ట్ చేయి, స్టెప్ నువ్వు తీసుకో, మొదటి అడుగు నువ్వు వెయ్యి, తొలి అడుగు నువ్వు వెయ్యి. వేస్తే వెన్నంటి నీకు ప్రోత్ఫలాన్ని అందిస్తాడు, ప్రోత్సాహాన్ని అందిస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అలాంటి ధన్యకరమైన స్థితి నీకు నాకు అనుగ్రహింపబడాలి. మనం వాక్యంతో అందమైన హృదయ మందిరాలు కట్టుకోవాలి. సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమే మీకు సమస్త ఆశీర్వాదాలని తీసుకొస్తుంది. ఏకేది మీకు ఇవ్వలేదు. సత్యం లేని చోట ఆశీర్వాదం ఉండనుగాక, ఉండదు, నో డౌట్ ఎట్ ఆల్. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే స్వస్థత ఉంటుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే దీవెన ఉంటుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఫలభరితమైన ప్రతి స్థితి ఉంటుంది. సత్యం లేని చోట ఏది ఉండదు, అది ఎండిన నేల, అక్కడ మీకు ఏమీ దొరకదు. అందుకే మిమ్మల్ని సత్యం కొరకు ప్రిపేర్ చేయడం దేవుడు మాకు అప్పగించిన బాధ్యత. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడుతుంది. చూసారా, దట్ ఈస్ ద రూల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఈ రూల్ మిస్ అయితే నీకు ఏ ఆశీర్వాదం దొరకదు. నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు, నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. సో ఏం చేద్దాం? బిల్ట్ యువర్ సెల్ఫ్. కట్టుకో, నిన్ను నువ్వు కట్టుకో, నిలబెట్టుకో, సామర్థ్యాన్ని పెంచుకో, సాధన మొదలుపెట్టు. భక్తిలో ఎదగడానికి అడుగు, ప్రార్థన చేస్తాను, కానీ ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి నా ప్రార్థన సరిపోదు, దానికి నువ్వే సహకరించాలి. నా ప్రార్థన సరిపోదు, దానికి ఎవరు సహకరించాలి? నువ్వే సహకరించాలి. దేవుడు అట్టి వివేకం, జ్ఞానం ఈ వాక్యం వినుట ద్వారా నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఇంతవరకు విలువైన వాక్య జ్ఞాన సంపద మీ పిల్లల హృదయాల్లోనికి పంపించినందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలను కట్టండి, నిలబెట్టండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. మీ సహాయము, సమాధానము మీ పిల్లలకు అనుగ్రహించండి. వారు విడిచిపెట్టి గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మీ బిడ్డలను తీసుకుని వెళ్ళమని వేడుకుంటూ, దయగల దేవా, వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన దీవెనలు కృమ్మరించమని వేడుకుంటూ, వారు మరలా తిరుగు ప్రయాణంలో ఏ ఇబ్బంది కలుగకుండా క్షేమంగా వారి గృహాలకు చేర్చబడినట్లు మార్గమంతట్లో మీ దూతలను కంచిగా ఉంచమని, మరలా వచ్చే ఆదివారం మేమందరం కలుసుకుని మిమ్మల్ని ఆరాధించు పర్యంతం, మరొక అద్భుతమైన సత్యవాక్యంతో మా హృదయాలు నింపబడు పర్యంతం మీ కాపుదల మా ప్రతి కుటుంబానికి దయచేయమని, ఈ వాక్యం ఎవరికి అవసరమో ప్రభో వారందరికీ ఈ వాక్యాన్ని పంపించమని వేడుకుంటూ,
నాతో పాటు ఈ పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.